నా పేరు ఎద్దుల సురేష్, ఎక్స్ ఆర్మీ. నా భార్య పేరు మీద పొలం ఉంది. గోవిందరానిపేట, సింగనమల మండలం, సింగనమల సర్వే నంబర్లు 364, 6 ఎకరాల 52 సెంట్లు పొలం ఉన్నది. నేను ఆర్మీ రిటైర్డ్ వచ్చిన తర్వాత వ్యవసాయం కోసము 2023లో నేను బోర్లు వేసుకోవడం జరిగినది. బోర్లు వేసుకున్న తర్వాత అందరూ అబ్జెక్షన్లు చేస్తా అంటే చుట్టుపక్కల రైతులు వాళ్ళ ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఆ రోజు కమిటీ చేసి నాకు న్యాయం చేసినారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి వాల్టర్స్ యాక్ట్ కింద మొత్తం కొలతలు వేసి నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని నేను కరెంట్ ఆఫీసుకి, పవర్ ఆఫీస్కి వెళ్ళి నేను 2023 అక్టోబర్లో నేను అప్లై చేసుకున్నాను. తర్వాత నాకు ట్రాన్స్ఫారం రాకోకుండా అడ్డుపడతా అంటే మళ్ళీ డిఈ గారిని కలిసిన తర్వాత డిఈ గారు నాకు డిసెంబర్ 1వ తారీఖున డీడీ కట్టి ఇస్తే సారు సరేలే మీకు లైవ్ ట్రాన్స్ఫారం వస్తుందని చెప్పారు. నేను దాన్ని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు, 1.5 సంవత్సరం నేను ఎదురు చూసి ఎన్నిసార్లు అడిగినావు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటే సర్లే వస్తుంది కదా ఉద్యోగస్తులు మనకి న్యాయం చేస్తారు కదా వ్యవస్థ అంతా మనకి అని నేను ఇట్లా నమ్మితే 2025 ఫిబ్రవరిలో నాకు వచ్చిన ట్రాన్స్ఫారము మళ్ళీ ఏప్రిల్లో ఏరియా ఆయనకి నా ట్రాన్స్ఫర్ అని నమ్మారు. నేను పోయి అడిగితే నా ట్రాన్స్ఫర్ ఎక్కడ పోయిందంటే పలానా వ్యక్తికి ఎత్తిచ్చినాము, అతనికి పంట ఇది ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది అయితే మాకు ఇబ్బంది కాలేదు, నేను కట్టి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది, మీరు ఎందుకు నాకు ఇవ్వడం లేదంటే సర్లే అది ఇస్తాం అది ఇది అని చెప్పి మళ్ళీ మేలో వచ్చి మళ్ళీ ఒకసారి సర్వే చేశారు. భూమిలో ఎంఆర్ఓ గారు అందరూ అంతా వచ్చి సర్వే చేసినాక కూడా మళ్ళీ అన్ని రైతుగాలు ఉన్నాయి ఇతనికి ఇవ్వాలని చెప్పి వేరుశెనగ వేసుకుంటే వేరుశెనగలో పంట ఎండిపోతా ఉంటే నాకు వచ్చి ఏడీ గారు మీకు పోల్ ఎత్తుతాము లాగి మీకు ట్రాన్స్ఫర్ ఇస్తామని చెప్పి పోల్ లాగేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఎంత ఇది చేసుకుంటాను కానీ కొంతమంది చుట్టుపక్కల ఉండే రైతులు గోగుల రామాంజనేయులు, ఆయన కుమారుడు గోగుల ఆదినారాయణ, గోగుల అంజనేయులు, తర్వాత చిక్కాల బాలు, చిక్కాల మల్లికార్జున, ఈ 5 మంది వ్యక్తులు నాకు భారీగా నాకు ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు ఎట్లా చేస్తావో, నీ పొలం ఎట్లా, నువ్వు ఇక్కడ పొలం చేయకూడదు, నువ్వు అమ్ముకొని వెళ్ళిపోవాలి, ఊరు వదిలిపెట్టి నువ్వు ఊరిలో ఉండకూడదు అని చెప్పి ఇలా చేస్తా ఉంటే మళ్ళీ డిఈ గారిని పోయి నేను బలవంతంగా అడిగితే మళ్ళీ ఏం సార్ ఇది నా అన్యాయం చేస్తున్నారు అంటే ఇదిగో వస్తాను అదిగో పోలీస్ ప్రొటెక్షన్ అని ఒక 3 నెలలు పోలీస్ ప్రొటెక్షన్ అనుకుంటూనే కాలయాపన చేశారు. తర్వాత నేను ఇలాగే జరుగుతూ ఉంటే మళ్ళీ ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఏం ఇది నాకు అన్యాయం జరుగుతుంది అంటే లేదు మీకు అట్లా లేదు, మీది ఏదో ప్రాబ్లం ఉందంటే అది ఇది నా ప్రాబ్లం ఏముంది సార్, నేను అన్ని రైటాలు ఉన్నాయి, నా డాక్యుమెంట్లు ఉన్నాయి. అతను సీఎండీలో రిపోర్ట్ ఇచ్చాడు, మీరు కానీ సీఎండీకి తిరుపతి పోయి రిపోర్ట్ నేను ఎందుకు వెళ్తాను సార్ సీఎండీకి, నాకు తప్పు ఉంటే కదా నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తానని చెప్పి కలెక్టర్ గారు స్పందనకు వచ్చి మళ్ళీ నేను కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చాను. స్పందనలో వచ్చి నేను సార్కి ఇట్లా నా ప్రాబ్లం అంతా చెప్పుకున్నాను. సార్ ఇలా నేను మాజీ సైనికుని 24 సంవత్సరాలు చేసి వచ్చి నేను పొలం నాకున్న పొలంలో నేను వ్యవసాయం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేయడం లేదంటే ఎస్సీ గారిని పిలిచి ఫస్ట్ ఎన్ఓసి ఇచ్చిన బోర్లకు మీకు ఏం అధికారం ఉంది నిలబెట్టడానికంటే ఎస్సీ గారు అది కాదు సార్ ఇది అని కన్ఫ్యూజన్ చేస్తా అంటే అది కాదు, ఫస్ట్ ఇతన్ని రిపీట్ కాకుండా ఇమీడియట్లీ వర్క్ చేయాలని చెప్పారు. అప్పుడు ఏడీ గారికి ఆదేశాలు ఇచ్చి ఏడీ గారు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి మళ్ళీ ఇలాగే ఏడీ గారు బోర్లు మీరు రాసి వాళ్ళు అన్నారు. నేను ఎందుకు రాసిస్తారు బోర్లు, నా బోర్లు వాళ్ళకి మీకెందుకు, అతన్ని అడిగి మీరెందుకు ట్రాన్స్ఫారం పెడతానారంటే లేదు ఆయన మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, అవతటి వ్యక్తి ఆయన రిపోర్టర్ అంటాడు, అది ఇది ఏదేదో చెప్తాడు, ఆయన రిపోర్టర్ కాదు ఏం కాదు సార్ మీకు అంతా మభ్య పెడుతున్నాడు, అట్లా ఊరికి అబ్బాయి చెప్పుకొని ఒక హ్యాండిక్యాప్ట్గా ఉండి అందరినీ భయపడించే వ్యవస్థని ఇది చేస్తున్నాడు. ఆయన గతంలో అంజలేన్ అనే వ్యక్తి వాళ్ళ వదిందే ఆయాగా ఫ్రాడ్ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఉద్యోగం చేసిన తర్వాత ఆమెను కూడా సస్పెండ్ చేశారు. అలాంటి వ్యక్తి వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటుంటే ఆయనకు సపోర్ట్ చేసుకుంటా ఏడీ గారు ఎస్సీ గారు మళ్ళీ వచ్చి పొలంలోకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. లైన్ లాగల్లా ట్రాన్స్ఫార్మర్ ఎత్తాలి. పొలంలోకి వచ్చిన తర్వాత అందరూ వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి అంజనేయులు అనే వ్యక్తి బీజేపీ సింగనమల ఇన్ఛార్జి ఓబిరెడ్డి అనే అతను ఫోన్ చేసి ఎస్సీ గారికి ఏడీ గారికి లైన్ కలిపి మీరు ఫస్ట్ పోల్ ఎత్తకూడదు, మీరు డీపీ ఎత్తకూడదు, మీరు లైన్ లాక్కోకుండా ఎనికి వచ్చేయాలంటే కాదు సార్ ఇదేమన్నాయేమో వచ్చిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉండదు, ఇంతమంది ఉన్నా కూడా మీరు లైన్ లాక్కోకుండా ఎందుకు వెళ్తున్నారు ఓబాసు ఎనికి వెళ్ళిపోతున్నారు అంటే లేదు మాకు ఎస్సీ గారు చూపిస్తున్నాడు, ఎస్సీ నన్ను బలవంతం చేస్తున్నాడు నిలబెట్టమని వర్క్ అంటే బీజేపీ ఓబిరెడ్డిని ఫోన్ చేసి అడిగాను. కాదు ఓబిరెడ్డి గారు మీరు రైతు బిడ్డే కదా, మీకు పొలాలు ఉన్నాయి మాకు పొలాలు ఎందుకు మీరు ధర్నా చేస్తామంటే నాకు తెలియదు, నా వ్యక్తి వచ్చి నా దగ్గర
నాకు వర్క్ నిలబెట్టమని వేరే వాళ్ళు ప్రోత్సాహంతో నిలబెట్టమని చెప్తా అంటే నేను ఫోన్ చేస్తాను. అది ఎట్లా చెప్తారు? మీరు నాయకుడు ఎదగాలనుకునే ఆయన రియల్గా మాట్లాడాలి. నా అన్యాయంగా నేను దొంగగా ఎత్తుకుంటా అంటే అన్యాయంగా ఎత్తుకుంటా అంటే నాకు ట్రాన్స్ఫార్ ఇవ్వద్దని అడిగితే లేదన్నా నేను రాను, నాకు తెలియదు అని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే ఎస్సీ గారిని నేను ఫోన్ చేసి ఎస్సీ గారు నా ఫోన్ ఎత్తాడు. అతని ఫోన్ అయితే ఒక 10 సార్లు ఎత్తుతారు, 10 సార్లు కాల్లో వస్తారు. యూత్ కన్జ్యూమర్ కూడా ఎత్తాలి కదా. ఒక ఎస్సీ గారు ఏమంటాడు, మళ్ళీ ఎస్సీ గారి దగ్గరికి వెళ్తే నేను ఏమంటాడు, ఎస్సీ కాదయ్యా నీకు ప్రాబ్లం నేనేం చేయాలి. ఎంఆర్ఓ గారు ఏమంటారు, ఎంఆర్ఓ అన్ని కరెక్ట్ ఉన్నాయి, మీకు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు, మీరు ఎత్తుకోవచ్చు. వాటికి 3 సార్లు నేను లైన్ షిఫ్ట్ చేసినాను. ఫస్ట్ ఒక దగ్గర మళ్ళీ ఇంకో దగ్గర మళ్ళీ ఇప్పుడు 4వ సారి కూడా అక్కడ కూడా ఎత్తవరు, వేరే చోటుకి వెళ్ళిపోవాలంటారు, వేరే వాళ్ళ భూమి కల్లా. అప్పుడు నేను వెళ్ళిపోవడానికి లేదు. ఇన్నిసార్లు ఎందుకు నాకు ఇది చేస్తున్నారంటే లేదు ఇది మాకు పైనుంచి ఆర్డరు, అది ఇది ఎస్సీ గారు ఏడీ గారు ఇదంతా ఇల్లు కలిసి ఇది చేసినారు. నాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని నేను జిల్లా కలెక్టర్ గారిని అందరినీ అధికారులను అందరినీ కోరుకుంటా ఉండేది. జై కిసాన్, జై జవాన్.